ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల్ని మరి అంత అవాంఛనీయమైనటువంటి పద్ధతితోనే మరి ఇక్కడ ఉన్నటువంటి వాడు ఒక సర్పంచ్, మరి ఇంకా అతను ఎంట ఉండబడినటువంటి మరి ఆ ముగ్గురు నలుగురు రెడ్లు ఎవరైతే ఉన్నారో మరి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇంకా అనేక మంది ఈయన దొంగ నాయకులు మరి ఈ ఊళ్ళో మొత్తం కలిపితే వాళ్ళు ఉన్నది 50 గుడిసెలు ఉంటాయి. కానీ ఇవాళ 1500 పైసలు గుడిసెలు ఇవాళ మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఉంటాయి. మరి ఇవాళ 78 ఏళ్ల నుండి కూడా మేము ఎక్కడ కూడా మిమ్మల్ని తక్కువ చేయకుండా ఈ రాష్ట్రంలో అధికారాన్ని మీకు ఇచ్చినాం, ఈ గ్రామాల్లో అధికారాన్ని ఇచ్చినాం, మండలాల్లో అధికారాన్ని ఇచ్చినాం. కనీసం దైవ దర్శనానికి వస్తే నాకు అక్కడ 100 రూపాయలు లేవని అడిగిన పాపానికి ఈ దొంగ నా కొడుకులు చేసినటువంటి దీన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖండించడమే కాదు, ఈ నా కొడుకుల్ని మర్యాదగా ఈ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి సేవకులు ఓన్లీ ఆ అధికారంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలకో ఎమ్మెల్సీలకో అనుకునేటటువంటి పోలీసు వర్గాలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే పోలీసులు కాదు కదా, వాళ్ళ తాతలు కూడా అడ్డుకోలేరు అనేటటువంటి వాస్తవాలు చరిత్రలు మరి ఆ యొక్క చరిత్రల్ని చదువుకోనైనా ఇప్పటికైనా మరి వాళ్ళ అంత అన్యాయం జరిగి బిడ్డ చనిపోతే వాళ్ళని పక్కన పెట్టి ఈ దొంగల ఇచ్చినటువంటి పిటిషన్ల మీద ఎఫ్ఐఆర్ చేసినటువంటి సిఐ ఎవడైతే ఉండో అశోక్ రెడ్డి గారు, వానికి భార్య పిల్లలు నిజంగా ఉంటే వాడు అమ్మాయికి పుట్టి ఉంటే వాడు చేసినటువంటి ద్రోహాన్ని మరి ఈ పోలీసు వ్యవస్థ కూడా ఖండించాల్సిందిగా మీ అందరి ద్వారా ఈ ప్రజల సాక్షిగా నేను ఈ ప్రజాక్షేత్రంలో వాళ్ళని అడుగుతా ఉన్నా. అన్నం తినే కొడుకులు ఎవరున్నా అక్కడ జరిగినటువంటి వాస్తవాలని ఎఫ్ఐఆర్ చేయకుండా ఈ దొంగలు ఎమ్మెల్యేలు మంత్రులకు మరి జేజేలు కొట్టకుండా వాళ్ళకు పోస్టింగ్ల కోసం వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు పద్ధతుల్లో ఈ ప్రజల మీద కేసులు పెడుతున్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా మారకపోతే మరి మిమ్మల్ని కూడా ప్రజలు మార్చేటటువంటి రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలని ఎక్కడ ముట్టుకున్నా తేనె తుట్టే మాదిరిగా కదిలి ఇవాళ ఏదైతే కుమ్మెర గ్రామంలో ఆ కొడుకులు మాకు దొరికితే ఆ బిడ్డ గోరి పక్కన పొందబెట్టిపోతామని తెలియజేస్తా ఉన్నాం. మర్యాదగా సాయంత్రం లోపు ఈ నా కొడుకుల్ని రిమాండ్ చేయకపోతే మేము చెప్తా ఉన్నాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రాలే. ఈ కొడుకులు మా చేత అధికారాన్ని అందుకొని మేమిచ్చిన అధికారంతో మమ్మల్ని సమాధులు చేస్తా ఉంటే 78 ఏళ్ల నుండి ఓపిక పట్టినాం, ఇక పైన ఓపిక పట్టేటటువంటి పరిస్థితి లేదు. ఉన్నదా ప్రజలారా మీరైనా చెప్పండి? లేదు. మేము ఊతే గాలిలో కొట్టుకపోయేటటువంటి నా కొడుకులు మేము వస్తుంటే ఆడ కూర్చొని అంటా ఉంటారు. మేము కూడా ఎట్లా, అరే మీరు ఎట్లా శాతం ఎంత, మీ జాగిర్ ఎంత, మీ బలం ఎంత, తొక్కితే కసరెళ్ళేటటువంటి నా కొడుకులు మీరు ఊర్లలో ఉండి మా బిడ్డల మీద దాడులు చేస్తే ఇక పైన చెల్లవని ఈ కుమ్మెర గ్రామం సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం.